చాలా దినాల సందే యోగాంధ్ర పేరుతోని యోగా దినోత్సవం వేడుకలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో సీఎం చంద్రాల సారు పెట్టిన యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. ఇట్లా ప్రధాని మోడీ సార్తోని కలిసి విశాఖపట్నంలో 3 లక్షల మంది కంటే ఎక్కువ మందే యోగా చేసిరట. దేశంలో యోగా గొప్పతనం కోసం కామన్ పబ్లిక్కు అర్థమయ్యేటట్టు ఏపీలో యోగాంధ్ర కార్యం పెట్టుడు చాలా మంచిగున్నదని ప్రధాని మోడీ సార్ కూడా సీఎం చంద్రాల సార్తోని అన్నట్టే ఉన్నాడట. ఇట్లా యోగా దినోత్సవం పండుగ ఒక ఏపీలోనే కాదు, తెలంగాణలో అట్లనే దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున జరుపుకున్నారు. అయ్యా, ఒక యోగా దినోత్సవం నాడు జరుపుకొని ఊకునుడు కాదు, దినం బువ్వ తిన్నట్టే దీన్ని కూడా దినచర్యల భాగంగా చేయమన్నారట. ప్రతి ఒక్కరు యోగా చేస్తే పానాలకు ముప్పు ఉండదు, పెయ్యి అలకగా ఉంటుంది, రోగాలు రావు అంటుంటే పెయ్యంచ శాతగానులు అట్లా పోయి ఆసనాలు చేస్తారు. కానీ కాయకష్టం చేసేటోళ్లకు వాళ్ళ పనే ఒక యోగా కదా. ఆసనాలకు మించి కష్టం ఉంటుంది, చెమట దారబోస్తారు. యోగా చేసుడు కంటే కొందరు అలకటి పనులు చేసే మనుషులు బురదల పొలంలో దిగి నాట్లేసుడో, నడుమొంచి పొలం కలుసుడో, ఒడ్లు బోరాలు చెక్కుడో చేస్తే కూడా వ్యవసాయం గురించి తెలిసినట్టుంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వం అట్లా కూడా ఎందుకు ఆలోచన చేయలేదో, చంద్రాల సార్కి ఐడియా ఎందుకు రాలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.